మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. సులోచన, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు. తీసుకోండి అత్తయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు కూర్చో. నాకు పనుంది అత్తయ్య. ఇంట్లో అందరూ ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేం పనులుంటాయి? ఏదో పనుందిలేండి అత్తయ్య, నేను వెళ్తాను. సులోచన, ఆగు. అరే, ఏమైంది నీకు? పలకరిస్తే పారిపోతున్నావు, కదిలిస్తే ముఖం తిప్పుకుంటున్నావు. అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావా? అర్థమైందిలే. నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదు. అంత తప్పు నేనేం చేశానే? మాట్లాడితే మీరేం మాట్లాడతారో నాకు తెలుసు. పొద్దంతా మనవడు మనవరాలు వారసుడు అంటూ నా బుర్ర తినేస్తున్నారు. నాకెటూ తేల్చుకోలేక మైండ్ పాడైపోతోంది. అందుకే మీతో మాట్లాడను. సరే, ఆ మ్యాటర్ ఎత్తకుండా ఉంటే నీకు ఓకేనా? అయినా నీ అంతటా నీకే తెలియాలి గాని నేనెంత చెబితే ఏముంది? సరే, ఆ విషయం తీసి పక్కన పెట్టు. నాతో నువ్వు కూడా మాట్లాడకపోతే ఇక నాతో మాట్లాడేది ఎవరు చెప్పు? రా, లేరా, రా, కూర్చో. ఇప్పుడు చెప్పు. దేని గురించి అత్తయ్యా? అదే, ఆ పని మనిషి కూతురు సంగతి ఏమైంది? ఏమైనా తెలిసిందా? ఆ వెధవులెవరో, వాళ్ళింకా ఎంతమంది అలా చేస్తున్నారో మొత్తం అంతా తెలుసుకుంటామని వెళ్లారు కదా. మరి ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? ఇంకా ఏం తెలీదత్తయ్యా. మేఘన నందు ఆ పని మీదే వెళ్లారు. వాళ్ళొచ్చాక గానీ ఏ విషయం అనేది తెలీదు. అదిగో మాటల్లోనే వచ్చారు. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఏమైంది? ఆ స్కూల్ నుంచేనా రావడం? అవును బామ్మ. ఆ దొంగ వెధవెవడో ఏమిటో తెలిసిందా? అసలు అలాంటి వెధవల వల్ల ఎంతో పవిత్రమైన టీచర్స్ జాబ్కే చెడ్డ పేరు వస్తుంది. మేఘనా, మీరసలు ఆ స్కూల్కి వెళ్లారా? వాళ్ళు రానిచ్చారా? ఆ కీచకుడెవరో తెలిసిందా? అత్తయ్య, నాకు కాస్త అనీజీగా ఉంది. తర్వాత మాట్లాడతాను. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మేఘనా, ఏమైందమ్మా? సరే, ముందు నువ్వు లోపలికెళ్ళు, రెస్ట్ తీసుకో. నందు, ఏమైందిరా ఆ పిల్లకి? ఎందుకలా ఉంది? మొహం అంతా ఏదోలా ఉంది. నిలబడలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. ఏమైంది? ఏం లేదు బామ్మ, ఆ స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉంది కదా. అక్కడ ఇంకా ఎంతమంది అలా ఇబ్బందులు పడుతున్నారో, ఆ స్కూల్లో ఇంకా ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో ఆలోచిస్తూ టెన్షన్ అయింది. దాంతో హెడ్ఏక్, నీరసం కలిసి వచ్చాయి. కాస్త ఫ్రెష్ అయితే అంతా సర్దుకుంటుందిలే. ఇంకా ఆ స్కూల్ విషయం పూర్తిగా తేలలేదు. అది పూర్తయ్యేంతవరకు ఈ టెన్షన్ తప్పదు. ఇదేంటి సులోచన, ఉన్నట్టుండి ఒంట్లో బాగా లేకపోవడం ఏంటి? జాబ్ అన్నాక ఆ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందత్తయ్యా? పైగా సమయానికి సరిగ్గా తినదు. అలాంటప్పుడు నీరసం రాకుండా ఏమవుతుంది? ఏమో, ఈ పిల్ల వాళ్ళకో నాకేమీ అర్థం కావటం లేదు. వద్దమ్మా వద్దమ్మా అంటున్నా నిన్న ఆ బొప్పాయి ముక్కలు, అనాస ముక్కలు అదే పనిగా తినేసింది. రాత్రి భోజనం మానేసింది. ఇప్పుడు వీడేమో తలనొప్పి, నీరసం అంటున్నాడు. ఇప్పుడు నేనేదైనా అడిగితే ఓ పెద్ద రాద్ధాంతం అయిపోతుంది. నాకెందుకొచ్చిన గొడవ? ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకుంటారు. పిన్ని, ఏంటమ్మా, ఏమైంది? పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
దేనికమ్మా? దేనికి భయం? అదే పిన్ని, ఇంకా డేట్ రాలేదు. కంగారుగా ఉంది. వామిటింగ్స్ తో పాటు కళ్ళు తిరగడం, చెమట్లు పోయడం. నాకెందుకో ఇది అదే అనే అనుమానంగా ఉంది. నీరసం వచ్చేస్తుంది పిన్ని, నిలబడలేకపోతున్నాను. కడుపులో తిప్పేస్తుంది, ఘాటి వాసనలేవి పడట్లేదు. ఇవన్నీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లాగే ఉన్నాయి. నందుతో ఏమైనా చెప్పావా? లేదు పిన్ని, కన్ఫర్మ్ కాకుండా ఏం చెప్తాను? ఒకవేళ కన్ఫర్మ్ అయ్యాక చెప్తే తను ఎలా తీసుకుంటాడోనని భయంగా ఉంది. సరేనమ్మా, ఒక పంచే డాక్టర్ దగ్గర చూపించుకుని వద్దాం. డౌట్ ఉంది అంటే తేలిపోతుంది కదా. వద్దు పిన్ని, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే లేనిపోని డౌట్స్ వస్తాయి. అది కూడా నందు రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళానంటే ప్రాబ్లం అవుతుంది. నేను వస్తాను కదా. ఒకవేళ కన్ఫర్మ్ అయిందే అనుకో, నీకు అలా అనిపిస్తే ముందు చెప్పాల్సింది నాతో కదా అంటే దానికేం సమాధానం చెప్పాలి? మరి ఎలాగమ్మా? ఒక పని చెప్పింది, బయటికి వెళ్ళి మెడికల్ షాప్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ దొరుకుతుంది. అది తెచ్చి ముందు టెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే బామ్మగారు ఆరాలు తీయడం మొదలు పెడతారు. ఆల్రెడీ ఫ్రూట్స్ విషయంలో నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంది. మాటల్లో మాటగా ఆ విషయం ఇందాక కూడా ఎత్తింది. నిజమేనే తల్లి, ఆ ముసల్దాని నోరు మామూలుది కాదు. ఏదైనా అనుకుంది అంటే అయిందాక వదిలిపెట్టదు. ఏదో విధంగా దాన్ని సాధిస్తూనే ఉంటుంది. నా పరిస్థితి చూడు పిన్ని ఎలా అయిందో. ఇప్పుడు ఇలాంటి సమయంలో నాకు ఇలా కావాలా? ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిందంటే ఏం గొడవలు వస్తాయో. లేదులే మేఘనా, అలాంటిదే ఉండదులే. ఇదొకరికి చెప్పేది కాదు, అనుభవించేది కాదు. పిల్లల విషయంలోనే తేడాలు వస్తున్నాయి అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సర్లే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. నేను బయటికెళ్ళి అది తీసుకొస్తాను. మేడం, జ్యూస్. Oh, thank you, Barbie. So, మేఘన ఆ స్కూల్ విషయంలో ఫెయిల్ అయింది అంతేనా? అంతే మేడం. అయితే ఇది కూడా మన మంచికే. అదేంటి మేడం? ఫెయిల్ అయితే తన జుట్టు మన చేతిలో ఉంటుంది అన్నాను కదా బార్బీ. సక్సెస్ అయితే న్యూస్ వచ్చేది, దొరికితే తన చాప్టర్ క్లోజ్ అయ్యేది. ఫెయిల్ అయింది కాబట్టి తన పొగరు కాస్త కంట్రోల్లో ఉంటుంది. సో ఎటు చూసినా లాభం మనకి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మేడం. ఏంటది? మేఘన కారెక్కుపోతూ కళ్ళు తిరిగి కింద పడిపోయిందట. ఏంటి? నిజమా? ఎందుకలా అయింది? ఏమో మేడం, తెలీదు. అప్పటిదాకా బాగానే ఉంది. అప్పుడే కళ్ళు తిరగటం, పడిపోవటం జరిగిందని న్యూస్. లేదు బార్బీ, నాకేదో తేడా కొడుతోంది. హెల్తీగా ఉన్న మనిషి ఉన్నట్టుండి అలా ఎలా కళ్ళు తిరిగి పడిపోతుంది? నీకు రాంగ్గా అనిపించటం లేదా? రాంగ్ అంటే ఎలా మేడం? అదే ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే? ప్రెగ్నెంట్ అయితే కళ్ళు తిరుగుతాయా మేడం? నాకు తెలియదు మేడం. పర్ఫార్మెన్స్ ఆపి ఆ కాంతానికి ఫోన్ చెయ్యి. హలో హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? ఏమ్మా ఆరోహి, నువ్వెలా ఉన్నావు? ఏంటమ్మా బొత్తిగా ఇంటికే రావడం మానేసావు? మరీ నల్లపూస అయిపోయావు.
వర్క్ బిజీ బామ్మగారు. ఆయన మీకోసం 1 డే తప్పకుండా వస్తాను. డే మొత్తం మీతో టైం స్పెండ్ చేస్తాను. రామ్మా, తప్పకుండా రా. బామ్మగారు, మేఘనాకి ఇప్పుడు ఎలా ఉంది? ఏమైందమ్మా? బాగానే ఉందిగా. అవును, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు బామ్మగారు, తను స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కళ్ళు తిరిగి పడిపోయిందంట కదండి. అవునా? అవును బామ్మగారు, తనలా పడిపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అప్పుడే తనని పట్టుకుందామని కారు దిగి వెళ్ళబోయాను. కాని అంతలో మీ మనవడు నందు వచ్చి తనని తీసుకుని వెళ్ళాడు. ఎలాగో నందు ఉన్నాడు కదా, తను చూసుకుంటాడులే అని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాను. మేఘనా ఓకేనా బామ్మగారు? బానే ఉందమ్మా. అసలెందుకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి అంటారు? దాందే ఉందమ్మా. ఈ కాలం తిండ్లు ఎలా ఉన్నాయి? ఏదో కోడి గెలికినట్టు అలా అలా తింటారు. కడుపు నిండా తింటేనే కదా బలం ఉండేది. పైగా ఎండలు కూడా బాగా ముదురుతున్నాయి కదా, అందువల్ల కూడా పడిపోయి ఉండొచ్చు. ఓ అంతే అంటారా? అంతకంటే ఇంకే ఉంటుందమ్మా సింగినాదం జీలకర్ర. సరేనమ్మా, ఉంటాను. ఏమైందో కనుక్కొని నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాలే. అలాగే బామ్మగారు. అమ్మ ముసల్దానా, ఎంత బాగా కవర్ చేశావే. నాకు తెలుసు నీ మైండ్లో ఎక్కడో అనుమానం మొదలయ్యింది. నీ ఇంటి సీక్రెట్ ఎక్కడా బయటికి రాకుండా మేనేజ్ చేయాలి అని నా దగ్గర నటించావు. కానీ నీ వాయిస్లో ఆ షాక్ నాకు అర్థమయ్యింది. ఈ పార్టీకి నీ ఇన్వెస్టిగేషన్ అక్కడ మొదలయ్యే ఉంటుంది. అసలు ఉన్నట్టుండి కళ్ళు తిరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఆరోహి దగ్గర బయట పడకూడదని నేను అడగలేదు గాని అసలు కారణం ఏంటి? ఆ నందు ఇంటికి వచ్చిన తర్వాతైనా ఇలా జరిగింది అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఏమా మేఘనా? ఏంటి బామ్మగారు? పాపం, తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. ఆ నీరసం అది తగ్గిందా? ఏదో తలనొప్పి అన్నావు కదా. అవును బామ్మగారు, ఇప్పుడు బానే ఉంది. ఒట్టి తలనొప్పేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే కాస్త తల తిరిగినట్టు అనిపించింది. అవునా? అంటే కళ్ళు తిరిగి వాంతులైనట్టు కూడా అనిపించిందా? అబ్బే అదేం లేదండి. ఈ మాయిదారి ఎండలో తిరిగితే వడదెబ్బ కూడా తగులుతుందమ్మా. వడదెబ్బంటే మరి తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, వికారం లాంటివన్నీ ఉంటాయిలే, అందుకే అడుగుతున్నాను. అలాంటివేం లేవు బామ్మగారు. బాగా టైర్డ్ అయి ఉన్నాను అంతే. ఇప్పుడు బాగానే ఉన్నాను. పిన్నేంటి ఇంకా రాలేదు? ఈవిడ డౌట్స్కి నిజంగానే ఇంకొకసారి కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఎవరి కోసం అమ్మా చూస్తున్నావు? పిన్ని బయటికి వెళ్ళింది బామ్మగారు. ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఎందుకు? ఏమైనా తెమ్మని పంపించావా? వామ్మో, ఈవిడ అనుమానాలు మామూలుగా లేవుగా. నాకు ప్రెగ్నెన్సీనో కాదో తెలియక అల్లాడుతుంటే ఈవిడ ప్రశ్నలేంటి? చెప్పమ్మా. అవును బామ్మ, టాబ్లెట్స్ కావాలి అని చెప్తే తీసుకురావడానికి వెళ్ళింది. ఏం టాబ్లెట్లు? ఫీవర్ వచ్చినట్టుంది, అందుకే జ్వరం టాబ్లెట్ తెమ్మని చెప్పాను. ఓహో, అమ్మా మేఘనా, నిన్ను ప్రశ్న అడుగుతాను.
ఏమనుకోకుండా నిజం చెప్తావా? ఎన్ని ప్రశ్నలు అడిగారు. నేనేమైనా అబద్ధాలు చెప్పానా బామ్మగారు? అడగండి, నిజమే చెప్తాను. నీకు డేట్ ఎప్పుడు? బామ్మగారు, అది అది ఏం లేదమ్మా, ఆ 4 రోజులు ఇంట్లో దేవుడికి దీపం పెట్టాలంటే ఇబ్బంది కదా, అందుకు అడుగుతున్నానులే. అది ఇంకో వారం టైం ఉందండి. అలాగా? పిన్ని వచ్చావా? పిన్ని, అది టాబ్లెట్ తీసుకొచ్చావా? జ్వరం వచ్చిందని చెప్పాను కదా, జ్వరం టాబ్లెట్ తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. ఆవిడ చూడకుండా ఇవ్వు పిన్ని, కాపలాగా ఉంది. సరే పిన్ని, నువ్వు టాబ్లెట్స్ అన్ని లోపల పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆగు. నువ్వెందుకు ఆగావు? నేను ఆగమని చెప్పింది సౌందర్యని. అవునా? సరే బామ్మగారు. వామ్మో, ఇప్పుడు నన్నేం అడుగుతుందో ఈవిడ. నోరు తెరిస్తే అన్ని వెటకారలే ఈ మనిషికి. ఏంటి పిన్ని గారు? అది కాదు సౌందర్య, మేఘన్ ఎందుకు అలా డల్గా నీరసంగా ఉంది? ఏమైంది? ఈ మధ్య భోజనం కూడా సరిగ్గా చేస్తున్నట్టు లేదు. నీకేమైనా తెలుసా? ఇంట్లో కదలకుండా కూర్చుని ఎన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ ముసల్ది మామూలుది కాదు. నిజం చెప్పమంటారా? భలే దానివే, నిజమే చెప్పు. అబద్ధం చెప్తే ఊరుకుంటానా? ఏం లేదండి, మొన్న పని మనిషి కూతురికి అలా జరిగిందని తెలిసినప్పటి నుంచి అసలు ఆ స్కూలు ఎలాంటిది, అక్కడ పనిచేసే స్టాఫ్, టీచర్లు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి అటూ ఇటూ తిరిగి బాగా కష్టపడింది. దాంతో ఈ ఎండదెబ్బ తగిలింది. అంతే పిన్నిగారు. ఇంతకీ ఆ వెధవల గురించి ఏమైనా తెలుసుకుందా? కొంత తెలుసుకుంది బామ్మగారు. ఆ సన్నాసుల్ని వదిలిపెట్టకూడదమ్మాయి, నరికి పోగులు పెట్టాలి. దుర్మార్గపు వెధవలు, వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకుండా నిజం చెప్తావా? అడగండి, నిజమే చెప్తాను. నీకు డేట్ ఎప్పుడు? ఈవిడికి అనుమానం వచ్చినట్లుంది. భగవంతుడా, ఏదోలాగా నన్ను కాపాడు స్వామి. ఏమైంది మేఘనా? ఏం చేస్తున్నావు? బామ్మగారి మాటలే గుర్తొస్తున్నాయి పిన్ని. ఆవిడెలా ఎంక్వైరీ చేసిందో చూసావు కదా, ఆవిడకేదో అనుమానం వచ్చింది. ఏదో ఏముంది, ఇదే దీని గురించి అనుమానం వచ్చుంటుంది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన విషయం తెలిసి ఆరాలు తీస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి పిన్ని? నాకు భయంగా ఉంది. ముందు నువ్వు టెన్షన్ పడకుండా నీ అనుమానం నిజమో కాదో ఫస్ట్ అది క్లియర్ చేసుకో. ఒకవేళ నిజమైతే నాకు చచ్చేంత భయంగా ఉంది పిన్ని. అత్తయ్య గారి కంటే ముందు ఆ పెద్దవాడిని చూస్తేనే టెన్షన్గా ఉంది. ఆవిడికి నేను పిల్లల్ని కనాలి, వాళ్ళకి వారసుల్ని ఇవ్వాలి అనే కోరిక బలంగా ఉంది. జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే ఉంటారు మేఘనా. దానికి తోడు నువ్వు నీరసంగా పడిపోయావని తెలిసినప్పటి నుంచి నీ మీద ఫోకస్ బాగా ఎక్కువైంది. నన్ను కూడా చాలా ప్రశ్నలు వేసింది. ఆవిడ్ని తప్పించుకోవడం కష్టంగా ఉంది. సరేలే, ముందు ఏం జరిగిందో తెలుసుకోకుండా మనం టెన్షన్ పడితే ఉపయోగమేముంది? అసలు అది కన్ఫర్మో కాదో టెస్ట్ చేసావా? ఏది? ఇంకా లేదు. టైంకి నిత్య వాష్రూమ్ లో దూరింది, ఇంకా రాలేదు. నిత్యా, నిత్యా! ఏంటమ్మమ్మా? త్వరగా రామ్మా. వస్తున్నా అమ్మమ్మా, 10 minutes. ఇంకా 10 minutesా? కాస్త తొందరగా రామ్మా. అలాగే అమ్మమ్మా. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే పరిస్థితి ఏంటి పిన్ని? ఆ పెద్దవాడికి తెలిసిందంటే ఇంట్లో పెద్ద గొడవైపోతుంది. అనుమానం రాకుండానే అవన్నీ ఫేస్ చేయడం కష్టం అనుకుంటే
ఇప్పుడు ఆవిడకి అనుమానం వచ్చిన తర్వాత అసలు తప్పించుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆ పరిస్థితి రాదులే మేఘనా. అంతగా అయితే నందు ఉన్నాడు కదా, తను ఏదో రకంగా సాయం చేస్తాడో. నందు సాయం చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. కానీ నందుకి ఇంట్లో వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళ మధ్య పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్సే అవుతాయి. చివరికి నాకు సపోర్ట్గా నిలబడినా సరే ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే అంతా నా వల్లే జరిగింది అంటారు కదా. అనవసరంగా తల్లి కొడుకులకి బామ్మకి మనవడికి మధ్యన గొడవలు పెట్టిందని అవుతానేమో పిన్ని. నందు అయితే నీకు మాటిచ్చాడు కదమ్మా. మరి ఆ పరిస్థితి వస్తే నీకు అండగా నిలబడాలి. దానివల్ల ఏం జరిగినా సరే మనం ఫేస్ చేయాల్సిందే. దాని గురించి మనం ఇప్పటినుంచే భయపడటం ఎందుకు? అయినా ఏదీ తెలియకుండానే మనం ఇలా భయపడి గోరంతని కొండంతలు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ముందు చెక్ చేసి చూడు, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది చూడు, ఇంకా రాలేదు. నిత్య, నీ పాటల కచేరీ ఆపి త్వరగా రా. స్నానం ఎంతసేపు చేస్తావు? త్వరగా రా. వస్తున్నానమ్మా, ఇంకో 5 minutes. నిత్య, మేఘనా, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు? ఇక్కడొద్దు కానీ నందు రూమ్కి వెళ్ళు. ఇక్కడైతే బామ్మగారు వచ్చినా వస్తారు, అక్కడైతే అంత తొందరగా రాదు. వెళ్ళు. సరే పిన్ని. ఏమైంది? ఏంటి దాస్తున్నావు? ఏం లేదు. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అదేం లేదు. సరేరా కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడా? ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. మేఘనా, మేఘనా, అసలు ఏమైంది తనకి? పిలుస్తుంటే అలా వెళ్ళిపోయింది. నిన్న నీరసంతో కళ్ళు తిరిగాయి అంది. ఈరోజేమో ఏదో టెన్షన్ పడుతుంది. నేను ఎప్పుడూ తను ఇలా చూడలేదే. దేవుడా దేవుడా, ఏమవ్వకుండా నువ్వే చూసుకోవాలి. మేఘనా, నిజమేనా? నేను విన్నది నిజమేనా? నువ్వు తల్లివి కాబోతున్నావా? నాకు అసలు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు. ఏంటి ఏమన్నావు? నాకు ఈ బిడ్డొద్దు, అబోర్షన్ చేయించుకుంటాను.